లాస్ట్ వీక్ మనం రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసుకున్నాం కదా. అందరూ మారు మనస్సు పొందాలని కోరుతూ దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నారు. మరి మారు మనస్సు అంటే ఏమిటి? మారు మనస్సు అంటే పాపం పట్ల ఆసక్తి ఉన్న మనస్సు మారి దేవుని వైపుకు తిరగటం. మరొకసారి చెప్తున్నాను, పాపం పట్ల ఆసక్తి ఉన్న మనస్సు మారి దేవుని వైపుకు తిరగటం. మరి పాపం అంటే ఏమిటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, ఏది మంచో తెలిసి అది చేయకపోవడమే పాపం అని దేవుడు తెలియజేస్తున్నారు. ఇంగ్లీష్లో ఇంకా క్లియర్గా రాసిందండి. జేమ్స్ చాప్టర్ 4:17లో, హూ ఎవర్ నోస్ ద రైట్ థింగ్ టు డూ బట్ ఫెయిల్స్ టు డూ, ఫర్ హిమ్ ఇట్ ఈస్ సిన్ అని దేవుడు తెలియజేస్తున్నారు. ఏది మంచో తెలిసి చేయకపోవడమే పాపం. అయితే మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. నిజం చెప్పడం మంచి, చెప్పకపోతే అది పాపం. పరిశుద్ధంగా బ్రతకటం మంచి, అలా ఉండకపోవడం పాపం. ఇప్పుడు అర్థమైందనుకుంటాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే లేఖనం ఏమని చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, అందరూ దారి తప్పారు, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని యేసయ్య వచ్చిన మొదటి రాకడ నుంచి కూడా ఇదే చెప్తున్నారు. పరలోక రాజ్యం సమీపించి ఉంది కాబట్టి మారు మనస్సు పొందండి అని. ఇప్పటికి కూడా యేసయ్య అదే మాట చెప్తున్నారు. రెండవ రాకడ సమీపించి ఉంది కాబట్టి మారు మనస్సు త్వరగా పొందండి అని. మీకు ఒక విషయం చెప్పమంటారా? మనం ఏదైనా కంట్రీకి వెళ్ళాలనుకోండి, వీసా అనేది అవసరం. అంటే ఆ దేశము పర్మిషన్ ఇవ్వడం అని అర్థం. ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలి అంటే పర్మిషన్ అనేది కావాలి. దాన్ని వీసా అంటారు. అందుకు తగిన అర్హత ఉందో లేదో చెక్ చేసి మనల్ని ఆ దేశానికి వెళ్ళనిచ్చే అవకాశం ఉంటుంది. అది చదువు నిమిత్తం అవ్వచ్చు, ఉద్యోగ నిమిత్తం అవ్వచ్చు, విజిటింగ్ పర్పస్ అవ్వచ్చు. అలాగే పరలోక రాజ్యం వెళ్ళాలి అన్నా కూడా పర్మిషన్ అనేది కావాలి, వీసా అనేది కావాలి. అందుకు తగిన అర్హత మారు మనస్సు అని దేవుని పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మారు మనస్సు పొందారా?